చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ మనకు 500 స్ట్రెంగ్త్ వచ్చింది కూడా. డే బై డే వీఆర్ గ్రోయింగ్ అండి. డే బై డే వీఆర్ గ్రోయింగ్ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇది ఎందుకు వచ్చింది అంటే 6 months బ్యాక్ మనం ఏదైతే ప్రాజెక్ట్ లో తీసుకొచ్చామో దట్ ఈజ్ న్యూ యంగ్. ఆ న్యూ యంగ్ ప్రాజెక్ట్ లో మన క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడితో స్టార్ట్ అయ్యి నలుగురితో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ 4 కాదు 6 స్టేట్స్ లో మన సౌత్ ఇండియాలో మన టీమ్ లైన్స్ ప్రపంచం కొనసాగుతుంది ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్ సెల్. సో ఈరోజు మనం స్టార్ట్ అయినప్పుడు మనం స్టార్ట్ అయినప్పుడు ఒక 4, ఒక 6 మంది, ఒక 10 మంది, ఒక సమూహంతో మనం స్టార్ట్ అయ్యి ఒక గోల్ని సెట్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చూసాము, మన ప్రొడక్ట్ ఏంటి, మన అవేర్నెస్ ఎలా తీసుకెళ్ళాలి, మన హెల్త్ అవేర్నెస్ ద్వారా ఎంతమందిని వెల్త్ని క్రియేట్ చేయొచ్చు, మన లక్ష్యం అనేది ఉంది. ఒక లక్ష్యాన్ని డిజైన్ చేసుకున్నాం. ఏంటి ఆ లక్ష్యం? నాకు ప్రతిసారి చెప్తా. ఎస్, ఇదే ఇండస్ట్రీలో 25 years లో ఎంతో మందిని నేను వెల్త్ని క్రియేట్ చేసి ఎంతో మందికి సపోర్ట్ చేసి ఈరోజు ఎంతో మంది హెల్త్ కాదు వెల్త్ పరంగా కూడా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇలాంటి లైఫ్ని ఈరోజు ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని 100 మందిని కరోర్పతి చేయాలి అని ఒక లక్ష్యంతో ఆ రోజు డిసైడ్ అయ్యి మనం ఈరోజు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 25 ఏళ్ళలో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఇవన్నీ కూడా చూసి సక్సెస్ అనేది ఎలా తీసుకెళ్ళాలి, ఒక డిజైన్ చేసి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఒక సిస్టమ్ని డిజైన్ చేసిన తర్వాత మనం ఈరోజు 6 months ప్రయాణం చేశాం. ఒక 6 నెలలు మనం ప్రయాణం చేశాం. ఈ 6 నెలల ప్రయాణాల్లో మీరు గమనిస్తున్నారు, ఆ రోజు మేము 30 మందితో 40 మందితో స్టార్ట్ అయిన జూమ్ ఈరోజు 950, ఆల్మోస్ట్ 1000 మంది. ఒక జూమ్లోనే 950 మంది ఉన్నారంటే ఒక జూమ్ లో వాళ్ళ ఇల్లిపాది కొంత ఇంటి 4, 6 మంది, కొంతమంది 2, ఈ 100 యాన్ అండ్ యావరేజ్ 2 చూసినా కూడా 2000 మంది మన జూమ్కి వస్తున్నారు ఫ్రెండ్స్. నిన్న టెస్టిమోనియల్ సెషన్ కి ఆల్మోస్ట్ 2000 మంది వచ్చి చూశారు, విన్నారు. ఎలా ప్రొడక్ట్ రిజల్ట్ వస్తుందని చూశారు, నమ్మకం వచ్చింది. నిన్న జూమ్కి వచ్చిన వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇట్స్ కాల్డ్ కాన్ఫిడెన్స్. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇంతమందికి ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది, ఇన్ని డిసీజెస్ మీద పనిచేస్తుంది, ఇన్ని డిజార్డర్స్ మీద పనిచేస్తుంది, ఇంతమంది హ్యాపీగా ఉన్నారు. ప్రూవన్, అవర్ ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రూవన్ అండి. ఎందుకు అలా పనిచేస్తుంది ఏంటి, ఆల్మోస్ట్ డిజైనింగ్ ఉంది మనకి. రేపు మరీ బాబా గారు వచ్చి చెప్తారు దాని గురించి. బాబా గారు అంటే టీమ్ ఎందుకు ఇలాగ పనిచేస్తుంది అన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలాగ పనిచేస్తుంది, సో ఆల్రెడీ ప్రూవన్. కరెక్ట్. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని, ఇలాంటి ఎక్స్ట్రానరీ ప్రొడక్ట్ని, ఇలాంటి ఒక మెరాకిల్ ప్రొడక్ట్ని మనం ఎవరికైనా కూడా మనం వాడి ఇంతమంది అందరూ వాడుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు. ఇది వాడే ప్రొడక్ట్. ఎవరి కోసం ఈ ప్రొడక్ట్ అంటే మన కోసమే, మన హెల్త్ కోసమే, మనం ఆరోగ్యంగా జీవించడానికి కోసమే. ఇలాంటి ప్రొడక్ట్ వాడి ఫీల్ అయ్యి మీరు ఏమైతే ఫీల్ అయ్యారో మీ మనస్సాక్షిగా, మీ ఆత్మసాక్షిగా మనం ఫీల్ అయ్యేది ఇతరులతో షేర్ చేసుకుంటే చాలు. ఇది అన్ని చేసే పని కదా. ఇక్కడ మన డ్రీమ్ ప్రాజెక్ట్ లో మనం చేసిన పని ఏంటి అంటే మీరు ఫీల్ అయ్యేది ఇతరులతో షేర్ చేసుకోండి. ఎంతమందితో మీరు షేర్ చేసుకుంటే, ఎంతమందికి మీరు చెప్పగలిగితే, ఎంతమంది మీ ఫీల్ని, మీ యొక్క వచ్చిన రిజల్ట్ని మీరు షేర్ చేసుకోగలిగితే, మీ లక్ష్యం, మీ కెరీర్, మన అద్భుతమైన కెరీర్ ఒక డిజైన్ చేశారు. దట్ ఈజ్ ప్లాన్. నిజంగా ప్రొడక్టే కాదు, ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. అదే కెరీర్ ప్లాన్, కెరీర్ ఓరియంటెడ్ ప్లాన్ ఫ్రెండ్స్. అది కూడా అంతే అద్భుతంగా ఉంది. ప్లాన్ కూడా అంతే అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు నడుచుకుంటూ పోవడానికి కాదు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి కాదు. ఈ ప్లాన్ లో మీరు ఎంటర్ అయ్యారంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు, మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. మనం అందరూ కూడా గోల్స్ మాట్లాడతాం, గోల్స్ సెట్ చేసుకుంటుంటాం.
కరెక్టా? ఎంతమంది మనం గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఎంతమంది ఆ గోల్ అచీవ్ అవుతుంది? ఆ టాపిక్ ఈరోజు మాట్లాడదాం కొద్దిగా మీతోటి. గోల్ సెట్టింగ్ ఓకే, అందరికీ ఉంటుంది గోల్ సెట్టింగ్. పలానా టైంలో నేను కావాలి, ఈ పొజిషన్ నేను వెళ్ళాలి, నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ కావాలి, డైలీ నేను ఇంత చూడాలి, ఇంత ర్యాంక్స్ నేను సాధించాలి, అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్, అందరికీ ఉంటుంది. కరెక్ట్? కానీ ఎంతమంది అచీవ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. గోల్ సెట్టింగ్ అనేది ఎవరైనా చెప్తారు. గోల్ సెట్టింగ్ ఎవరైనా చెప్తారు. ఏ బుక్ లో చూసినా, ఏ మోటివేషనల్ అయినా, ఏ స్పీచ్ ఏదైనా గోల్ సెట్టింగ్ కి మనకు రెడీగా మన ప్రిన్సిపల్స్ ఉంటే దాన్ని పాటించమంటారు. కానీ మనం ఈరోజు చెప్పబోయేది గోల్ అచీవింగ్ స్ట్రాటజీస్. గోల్ అచీవ్ ఎలా చేయాలి? ఈరోజు మన గోల్ సెట్టింగ్ లో 90%, 80%, 50%, 30%, 10% కూడా జస్ట్ అచీవ్ అవుతారు. 90% వచ్చి కూడా కొంతమంది బ్యాక్ డ్రాప్ అవుతున్నారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి? ఒకసారి మనం చూద్దామా? యాజ్ పర్ స్ట్రాటజీస్ ప్రకారంగా మనం చూసామంటే మన గోల్ అనుకున్న వాళ్ళు సాధించేది 2 to 4% మాత్రమే ఫ్రెండ్స్. మిగతా 96% 50%లోనో 80%లోనో 90%లోనో అవరోధం వస్తుంది. వాళ్ళకి ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ అవరోధాలను తీసేసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఎలా సక్సెస్ కావాలి, అదే రోజు టాపిక్ అండి. దాన్ని నేను కొద్దిగా ప్రూవన్ గా చూపించదలుచుకున్నా. సో మనం జస్ట్ మన టాపిక్ లేక వచ్చామంటే, ఈరోజు మన టాపిక్ లేక మనం వచ్చామంటే, ఎంటర్ అయినామంటే ఫ్రెండ్స్, గోల్ అచీవింగ్ స్ట్రాటజీస్ దీని గురించి మనం మాట్లాడాలి అంటే జస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. ఇదేంటి బాబా గారు, ఒకసారి మీరు చిజిరావు గారు అండ్ ఫైర్ రవిచంద్ర ఇంకా అందరికీ ఇవ్వండి ఒకసారి మన 3 స్టార్ అండ్ అబోకి. ఇదేంటండి? ఫ్లవర్ వాజ్ సార్, ఫ్లవర్ వాజ్ కాదు, ఫ్లవర్ సార్, బంచ్. మీరు చెప్పింది కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఫ్లవర్ వాజ్ ఇది. ఎందుకంటే ఇంట్లో మనము ఫ్లవర్ని తెచ్చుకోలేము కాబట్టి మీరందరూ ఏమనుకోవాలంటే దీన్ని ఫ్లవర్ కూడా తీసేసేయండి. దీంట్లో మీ మనసులో నుంచి ఫ్లవర్ కాదు, ఇది ఒక చిన్న మొక్క. ఏంటంటే ఇది చూపించడానికి నేను ట్రై చేశాను. ఒక చిన్న మొక్క, కరెక్టా? ఒక చిన్న మొక్క ఇది. ఈ చిన్న మొక్కని మనం ఈరోజు మొక్క అయింది, మనందరికీ మన లక్ష్యం ఏంటి అంటే ఈ మొక్క పెరిగి పెద్దదై మహావృక్షం కావాలి. కరెక్టా? ఒక చిన్న మొక్క పెరిగి పెద్దదై మహావృక్షంగా ఉండాలి. ఏ మొక్కైనా మనం అలాగే అనుకుంటామా? సో దీనికి మన డెవలప్మెంట్కి కోరిలేటెడ్గా నేను మాట్లాడగలను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ మొక్కని మనం వృక్షం చేయాలి అంటే మనం ఏం చేయాలండి? మొక్కను మనం వృక్షంగా తయారు చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఒక అద్భుతమైన ఒక సీడ్, ఒక పవర్ఫుల్ సీడ్, ఒక మంచి విత్తనం అంటాం కదా, మంచిది. మనం ఎలాంటి విత్తనం వేస్తే మనకు అలాంటి పంట అనేది వస్తుందండి, ఇది అందరికీ తెలుసు. కరెక్టా? సో దాన్ని మనం వేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? విత్తనం వేసేకంటే ముందు ఎంత మంచి విత్తనమైనా, వాయిస్ లేదా? ఓకే సార్, ఓకే వాయిస్ ఓకే, క్లియర్ సార్. రైట్. ఎంత మంచి విత్తనమైనా విత్తనాన్ని వేసేక ముందు మనం ఏం చేయాలంటే మంచి పొలాన్ని తీసుకోవాలి. పొలం తీసుకున్న తర్వాత దాన్ని దున్నాలి. కరెక్టా? దున్నాలి. ఊరికి ఎలాగేస్తే రాదు అది. పొలాన్ని ఏం చేయాలి? మనము క్రౌనింగ్ చేయాలి ఇంగ్లీష్లో, అంటే దున్నాలి. దున్నాలి అంటే ఎందుకు మనం దున్నాలి? దాంట్లో ఒక డెప్త్, దాంట్లో ఉన్న మలినాలు, అంత ముందు పెట్టిన పంట, ఆ పంటకు నుంచి వచ్చినటువంటి బ్యాడ్ ఏవైతే ఉండదో అన్ని కూడా దున్నేసి చాలా మంది ఏం చేస్తారంటే ఆ మొత్తం ఉండేదాన్ని తగిలి పెడతారండి. కరెక్టా? మొత్తం దున్నేసి ఆ వచ్చిన కలుపు మొత్తం అన్నిటిని కూడా పాత పంట ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే మ్యాచ్ బాక్స్ తీసుకొని తగిలి పెడతారు. నిజమా?
చేసిన తర్వాతే మనం విత్తనం వేస్తాం. కరెక్ట్? అలాగే ఇక్కడ పొలం దున్నాలి అంటే మన మైండ్, ఏదైతే మన మైండ్ ఉందో, మన మైండ్ ని మనం స్టార్ట్ చేసే ముందు మనం దున్నేయాలి. దున్నేయాలంటే ఏముంటాయి? అక్కడ బ్యాడ్ ఉంటుంది, అంతా కూడా మన బ్యాడ్ ఆలోచనలు ఉంటాయి. ఏవేవో ఉంటాయి ఇక్కడ, ఏవేవో ఉంటాయి. అసలు మైండ్ లో ఏమేమో ఉంటాయి, మొత్తం తీసేయాలి, మొత్తం కాల్చేసేయండి. దీంట్లో ఇంకా నేను ఒకటి చెప్తా, అంతకు ముందు మీకున్న సక్సెస్ అయినా, అంతకు ముందు మీకు వచ్చిన ఫెయిల్యూర్స్ అయినా కూడా అన్ని కూడా మేము ఎందుకు సక్సెస్, అది కూడా తీసేసేయండి. దిస్ ఈస్ ద సిస్టమ్. అంతకుముందు ఏ సిస్టంలో మనం పని చేసామో తెలియదు. దిస్ ఈజ్ న్యూ సిస్టమ్. ఇది మన సిస్టమ్. ఇట్లా సక్సెస్ కావాలంటే ముందు మొత్తం తీసి పడేయాలి, కాల్చేసేయాలి. కరెక్టా? ఆ పని మనం చేశాం, అయిపోయింది, మొత్తం మైండ్ ఫ్రీ అయింది. సిస్టమ్ ఏంటి ఇక్కడ, ఎలా చెప్తున్నారు, ఏం మనం పాటించాలి, ఏదని మనం చూడాలి అనేది ఉండాలి. ఫ్రీ మైండ్ తో మనం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం తీసేసేయండి. సార్ అలాంటి కంపెనీలు ఇలాగా మేము అలాగే వెళ్ళాం, అంటే సక్సెస్ అయ్యాం, అంటే ఫెయిల్యూర్ అయ్యాం, లేదంటే పోగొట్టుకున్నాం, ఏమీ లేదు. నంబర్ 1, సో మైండ్ క్లీనింగ్, మెంటల్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? స్ట్రెంగ్త్ చేయాలి. మనం ఏం చేద్దాం? మామూలుగా మొక్కని ఏం చేద్దాం? దీనికి స్ట్రెంగ్త్ చేయాలంటే మనం ఏం చేయాలి? డైలీ వాటర్ వేయాలి. కరెక్టా? డైలీ వాటర్ వేయాలి, దాంతోపాటు ఎరువులు వేయాలి పెరగాలంటే. అంతేనా? వాటర్ డైలీ వేయాలి. మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ? సరే విత్తనం వేసినాం, అదే వచ్చేస్తుంది అనుకుంటామా? అలాగే మనం కూడా మన బిజినెస్ లో మనం స్టార్ట్ చేసాం, అది ఎదిగిపోతాం అనుకుంటామా? లేదు కదా. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మరి ఏదో అనుకున్నాం, ఏదో కాలేదు అనుకుంటాం. కానీ దాన్ని స్ట్రెంగ్త్ చేయాలి అంటే మనం ఎలాగ మొక్కకి నీళ్లు వేస్తామో, ఎలాగ మనం ఎరువు వేస్తామో, అలాగే మనము కూడా మన మెంటల్ గా మనకి ఏదైతే ఉందో దానికి ఒక మోటివేషన్ కావాలి ఫ్రెండ్స్. మన స్ట్రెంగ్త్ కావాలంటే మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ ఎలాగ వస్తుంది అంటే ప్రతిరోజు మన సబ్జెక్ట్ ఏంటి, మనం ఏమి నేర్చుకోవాలి, ఇక్కడ ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇక్కడ డిజైన్ చేయబడింది. మన ప్రోగ్రామ్స్, మన 0 నుంచి వచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం. మనం రావాలి, నేర్చుకోవాలి. బుధవారం కంప్లీట్ గా టెక్నికల్ సెషన్, 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా అర్థమయ్యే రకంగా ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. ఎస్ఎస్ఆర్ గారు అద్భుతంగా చెప్తున్నారు, ప్రొడక్ట్ గురించి అద్భుతంగా చెప్తున్నారు. అలాగే మన మోటివేషన్స్, అచీవర్ స్పీక్స్, టాక్స్, ఇవన్నీ కూడా మనకు ఎరువులు వేస్తున్నాం. డైలీ మన మైండ్ లో ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, వీళ్ళందరూ అవుతున్నారా, ఇంతమంది వీళ్ళు సక్సెస్ అవుతున్నారా, నేనెందుకు కాదు? సో మన మైండ్ కి అదే కూడా మనకు ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ గా కూడా అది డెవలప్ అవుతుంది. ఇంటర్నల్ గా సో మనకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. మెంటల్ స్ట్రెంగ్త్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో తర్వాత ఏమవుతుంది అంటే ఈ క్రమంలో ఏమవుతుంది అంటే మన లక్ష్యం అనుకున్నాం ఫ్రెండ్స్, మనం లక్ష్యం అనుకున్నాం. ఈ సిస్టమ్ లో మనం ఇప్పుడు 6 నెలలు అయింది మేము వచ్చి. కరెక్టా? ఈ 6 నెలల్లో కొంతమంది ఆల్రెడీ ఒక అచీవ్మెంట్స్ అనేది ఎంతో మంది మన ఇంతకుముందు మీకు స్టార్ట్ చేసినప్పుడు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో ప్లే చేశారు. కరెక్టా? ఆ వీడియో ఎప్పుడుది అంటే డిసెంబర్లోది, 2024 డిసెంబర్ వీడియో. కరెక్టా? ఒక ప్రమోషనల్ వీడియో, అది అచీవర్స్ వీడియో. అది ఎందుకు మనం మళ్ళీ ప్లే చేశామంటే గమనించండి ఫ్రెండ్స్, ఆ రోజు 1 స్టార్లు ఉన్నోళ్ళు, ఆ రోజు 2 స్టార్లు ఉన్నోళ్ళు, ఆ రోజు 3 స్టార్లు ఉన్నోళ్ళు, ఈరోజు వాళ్ళ పొజిషన్ చూసారా? ఈరోజు వాళ్ళ పొజిషన్ మీరు చూడండి. ఆ రోజు 1 స్టార్స్ అందరూ ఈరోజు 3 స్టార్ 4 స్టార్స్ అయ్యారు. ఆ రోజు 3 స్టార్స్ అందరూ ఈరోజు చాలా మంది 5 స్టార్స్ అయ్యారు, చాలా మంది సిల్వర్స్ అయ్యారు, చాలా మంది ర్యాంక్ అచీవ్మెంట్ రూబీ అయ్యారు. ఆ రోజు నేను కూడా సిల్వర్ గాను ఉన్న వ్యక్తి ఈరోజు గోల్డ్ అయ్యారు. అంటే ర్యాంక్ చేంజ్ అవుతూనే ఉంది.
పెరుగుతూనే ఉన్నాం. ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. 15 మెట్లున్నాయి. ఆల్రెడీ 8 స్టెప్స్ మనం అచీవ్ అయిపోయాం. ఇట్స్ ఆల్సో ప్రూవ్ చేసి చూపించాం ఫ్రెండ్స్. కరెక్టా? ఈ క్రమంలో ఏమవుతుందంటే మనం లక్ష్యం అనుకున్నాం, ఒక 6 నెలలు మనం కరెక్ట్ గా చేద్దాం, సిన్సియర్ గా చేద్దాం అనే టైంలో మనం ఏదైతే మనం స్ట్రెంగ్త్ గా దానికి వేస్తున్నామో, ఎరువులు వేస్తుంటే, నెక్స్ట్ మనం నీళ్లు పోస్తుంటే అవి ఏమవుతుందంటే ఈ మొక్క డెవలప్ అవుతుంది. కానీ సేమ్ టైం కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా చెప్తాను మీకు. ఆ ఇబ్బందులు ఏంటి అంటే ఈ ఏదైతే మనం వేసే ఎరువు, ఏదైతే నీళ్లు ఈ పక్కన పడినప్పుడు పక్కన ఇంక కొన్ని మొక్కలు మలుస్తాయండి. అవి ఏంటి అంటే కలుపు మొక్కలు. కరెక్టా? ఏంటి సార్ జంగమయ్య గారు, కరెక్టా? Yes, sir, correct, బాబా sir. గారు, Yes, కలుపు sir, మొక్కలు correct. అనేవి అవును వస్తాయి. సార్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎస్ సార్. మేమందరం వింటున్నాం సార్. గ్రేట్ సార్. ఎస్. ఈ కలుపు మొక్కలు మనం వేసే స్ట్రెంగ్త్ ఏమవుతుందంటే పక్కన ఇవి కూడా మలుస్తాయి. కరెక్టా? ఈ మలిచినప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కకి స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది. కరెక్ట్? మనం ఏ దానికోసం అయితే వేస్తున్నామో, ఏ దానైతే వృక్షం చేయాలనుకుంటున్నామో దాంతో పాటు కలుపు మొక్కలు కూడా. కరెక్టా? అలాగే దాని గురించి మరలా చెప్తా. ఈ మొక్క ఈ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ మొక్కను తినడానికి ఏమొస్తాయంటే మేకలు వస్తాయి, ఆవులు వస్తాయి, గొర్రెలు వస్తాయి. అన్ని సహజంగా వస్తాయి కదా. ఎందుకు? తినడానికి. ఈ స్టేజ్లో దాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ మేకలు, ఆ గొర్రెలు, బర్రెలే మన విజయానికి అడ్డు వచ్చే, మనకు సొసైటీలో ఎవరైతే అభివృద్ధి నిరోధకులు ఉన్నారో వాళ్ళందరూ మీకు ఉంటారు. అవి ఛాలెంజెస్. దాన్ని కూడా మనం ఫేస్ చేయాలి ఫ్రెండ్స్. నిజమా కదా? మీరు ఎదుగుతుంటే అరే ఒక న్యూ యంగ్ కంపెనీలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది, దీన్ని ఎవరికైనా ఇస్తే మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, మనకు ర్యాంక్స్ వస్తున్నాయి, మా కెరీర్ వస్తుంది అంటే ఎంతమంది మీకు అదర్ దెన్ పీపుల్ మీకు సపోర్టెడ్ గా ఉంటారు? ఎంతమంది సపోర్ట్ గా మాట్లాడతారు అందరూ? అక్కడే మనకు వస్తుంది, అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఏంటి? ఇలాంటివి ఎన్నో చూసాం. ఈ ఒక్క ప్రొడక్ట్ తోటి నువ్వు కోటీశ్వరుడు అవుతావా? ఈ ఒక్క ప్రొడక్ట్ తో నువ్వు లక్షలు సంపాదిస్తావా? ఈ ప్రొడక్ట్ తో నీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా? ఈ ప్రొడక్ట్ తో నీ ఫ్యామిలీని నువ్వు లీడ్ చేస్తావా? ఈ ప్రొడక్ట్ తో నువ్వు సంతోషంగా ఉంటావా? దీన్ని కెరీర్ గా తీసుకుంటావా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? వాడెవడో చెప్తే, వాళ్ళు ఎవరో చెప్తే నువ్వు దాని కెరీర్ అంటున్నావే. నీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తావా? ఫ్రెండ్స్, ఈ ఒక్క ప్రొడక్ట్ ఒక 6,000 రూపాయల ప్రొడక్ట్, ఒక 6,000 ప్రొడక్ట్ నీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరైనా కూడా నువ్వు చెబితే వింటారా? వినకపోగా మనల్ని అందరినీ కూడా ఏం చేస్తారు? డిసప్పాయింట్ చేస్తారు. డిమోటివేషన్ అనేది జరుగుతుంది. అక్కడే జరిగిపోద్ది. ఈరోజు ఇలాగా మాట్లాడి సూపర్ వాళ్ళయ్యారు, వీళ్ళయ్యారు, సూపర్ అయ్యారు, నేనే వెళ్తానంటానే సమాజం. మీరు అక్కడికి వెళ్తానే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియదు, అదర్ దెన్ పీపుల్. వాళ్ళు కూడా తప్పు పట్టట్లే. మన ఇండస్ట్రీ గురించి తెలియదండి, ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నామనేది మనకు తెలియదు. మేమందరూ ఎలా కెరీర్ తీసుకున్నాం. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జాబ్ చేయకోకుండా, బిజినెస్ చేయకోకుండా సర్వీసులన్నీ చూసిన తర్వాత ఈ రంగంలో 25 years లో ఒక లక్ష్యం పెట్టుకొని ఇదే రంగాన్ని చేసుకొని నా లైఫ్ స్టైల్ మార్చుకొని నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా. నేను కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఇక్కడికి వచ్చా. అదే ఎక్స్పీరియన్స్ తోటి ఫ్యూచరిస్టిక్ గా మనకు ఇండియాలో, మన ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఒక కెరీర్ ఇచ్చే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో, ఫిలాసఫీలో మనం ఉన్నాం. అన్నిటికంటే మించి ఒక అద్భుతమైన కెరీర్ ప్రాజెక్ట్, ఒక ప్రొడక్ట్ బేస్డ్, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రూవన్. ఇలాగ ఉన్నప్పుడు మనకు అభివృద్ధి నిరోధకాలు అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నువ్వు ఎక్కడైతే సక్సెస్, ఇలాంటివి ఎన్నో చూసాం. ఎక్కడా కాదు అంటానే మనం ఏం చేస్తామంటే అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. మంచి టైం, అది మంచి మూమెంట్ వచ్చింది.
ఒక 6 months గోల్ పెట్టుకున్నాం, 3 నెలలు 4 నెలల లోపల ఇలాంటి స్టార్ట్ అయిపోయి. సో అక్కడే మనం ఏం చేయాలంటే కలుపు మొక్కల్ని ఎలా తీసేద్దామో మన మైండ్ లో కూడా కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి. మనకే బయట నుంచినే కాదు, మైండ్ లో కూడా ఉంటుంది. అదే మన సెల్ఫ్ డౌట్. 2 కలుపు మొక్కలు ఉంటాయి. ఏంటి అంటే ఒక సెల్ఫ్ డౌట్ అండి, మనకే సెల్ఫ్ డౌట్. అరే ఇది అవుతుందా, నాతో అవుతుందా, నేను చేయగలుగుతానా, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఒక ఆయన మంచి ఎడ్యుకేషన్ ఉండే పర్సన్ కదా, ఆయన యాక్సెప్ట్ చేయలేదే. మంచి నాలెడ్జ్ ఉంది అనుకున్నాం కదా, ఆయన యాక్సెప్ట్ చేయలేదే. నేను అనుకున్న వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదే. మనం నేను తీసుకెళ్ళగలుగుతానా? ఇన్ని వస్తుందండి సెల్ఫ్ డౌట్. ఉంటుందా ఉండదా? తర్వాత రెండోది వస్తుందండి, అది ఏంది అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. భయం వస్తుంది, అరే నేను కంటిన్యూగా కాగలుగుతానా. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ బిజినెస్ లో నేను ముందుకు వెళ్ళగలుగుతానా, ఇక్కడ ఏదో మరి ఏమో మన ఇబ్బందులు అవుతాన్నట్టుంది అనేది మనకే వస్తుంది. అలాగే డిస్ట్రక్షన్స్ ఎన్నో రకాలుగా. సో ఎదిగే టైంలో ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. దానికి కారణాలు ఎందుకు నేను చెప్తున్నా ఈవేళ అంటే, ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకి ఏదైతే ఉందో ఒక నమ్మకం, బిలీఫ్ అనేది ఉంది అంటే, మీకు బిలీఫ్ ఉంది అంటే మీకు రిలీఫ్ వస్తుంది. మీలో బిలీఫ్ ఉంటే మీకు రిలీఫ్ గా ఉంటారండి. నోట్ చేసుకోండి కావాలండి. అది ఎప్పుడు వస్తుంది అంటే పేషెన్స్ కూడా దీనికి యాడ్ కావాలి. మీరు అనుకున్నప్పుడే, మీరు ఏ రోజైతే అనుకున్నారో ఈ కంపెనీలో ఈ సిస్టంలో నేను 15 ర్యాంకులు అని చెప్పారు, ఆ 15 ర్యాంకులకి వెళ్ళానంటే నా లైఫ్ స్టైల్ కాదు కదా, నేను అనుకున్న జీవితం, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా వాళ్ళ భవిష్యత్తు, నేను ఎన్నో తరాలకి నేను ఒక అద్భుతమైన ఒక కెరీర్ని ఇవ్వడమే కాదు, ఒక గ్యారంటీని కూడా ఇచ్చే అవకాశం నాకు ఇక్కడ వచ్చింది అని మనం స్టార్ట్ చేసి ఈ 15 ర్యాంక్స్ కి మనం 2 years పెట్టామా, 3 years పెట్టామా, 5 years పెట్టామా, లేదంటే 10 years పెట్టామా. ఈరోజు ఒక ఎంప్లాయ్ స్టార్ట్ చేస్తే మీ లైఫ్ కెరీర్ లో 24-26 ఏళ్ళలో మీరు స్టార్ట్ చేస్తే, 30 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే, ఆ రోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఈరోజు ఎవరైనా చూడండి, 1 కోటి రూపాయలు ఉందా, లేదా 1 లక్ష రూపాయలు ఉందా? ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది ఫ్రెండ్స్, దాన్ని నేను టచ్ చేయలేను. కానీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో మన కెరీర్ మనం స్టార్ట్ చేస్తే ఒక 2 years, 3 years, 4 years, 5 years లో లైఫ్ సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది అన్నప్పుడు మనం ఎందుకు పేషెన్స్ గా మనం ఉండలేము ఫ్రెండ్స్? మనకెందుకు మనం పేషెన్స్ గా ఉండలేము? పేషెన్స్ అనేది మనకు ఇన్విజిబుల్ కీ అండి, ఇన్విజిబుల్ కీ లాంటిది అది. మన పేషెన్స్ అనేది మనకు తెలియకోకుండానే మన దగ్గరే ఉంటుందండి. అది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ మన దగ్గరే ఉంది. దాన్ని ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు, మీ దగ్గరే ఉంది అది పేషెన్స్. పేషెన్స్ అనే దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మాస్టర్ కీ అని. మన గ్రోత్ కి పేషెన్స్ ఇంపార్టెంట్. ఈ పేషెన్స్ లో ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తుంటాయి. ఈరోజు మనకు స్టార్టింగ్ లో ప్రొడక్ట్ రాలేదు, ప్రొడక్ట్ డిలే అవుతుంది. కొద్ది రోజులు పేషెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రొడక్ట్ పుష్కలంగా ఉంది, చెప్పగలుగుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పా, ఈరోజు మీకు 500 ఐడీస్ కావాలంటే కూడా 500 లాగిన్స్ కూడా ఇచ్చే స్టేజ్ లో మనం ఉన్నాం. అది అయిపోయింది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు 50%, 60% వచ్చి ఎందుకులే ప్రొడక్ట్ ఎక్కడ వస్తుందండి? ప్రొడక్ట్ అనేది ఆగదు, వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక డెవలప్మెంట్ లో భాగంగా మన సాఫ్ట్వేర్ ఏం చేశాము, స్లోగా ఉండే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఈరోజు వెళ్తూనే ఉన్నాం. దాదాపు 3 weeks నుంచి అంచెలంచెలుగా మన వర్క్ జరుగుతూనే ఉంది. సో దీంట్లో భాగంగా మనకు కొన్ని ఏదన్నా రివార్డ్స్ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ, అది ఇవ్వడానికి కాకుండా కాదు. కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయింది ఈ రోజుతోటి. ఈ రోజుతో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయో ఎవ్రీథింగ్ క్లియర్ అవుతుంది.
ఈ రోజు కాదంటే ఇంకో 2 days అనుకోండి, పర్లేదు. కానీ ఇదే సిస్టంలో మన రివార్డ్స్ నెలకి 2 నెలలకి అసలు ఈకున్న రివార్డ్స్ ఉన్న కంపెనీలు ఎన్నో బోల్డ్ చూసాము. ముందే చెప్పాను, నేను తీసేసేయండి మైండ్ లో నుంచి. ఫస్ట్ లో నేను చెప్పాను, ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, అయిన వెంటనే వస్తుంది. ఈసారి ఒక 1 week కావచ్చు లేట్, కానీ దాన్ని ఎప్పుడు కూడా డౌట్ అనేది వద్దు, తీరా ఫెయిల్యూర్ వద్దు, ఏమి వద్దు. ఒకే కాంక్షతో మనం అందరూ వెళ్తున్నాం, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ 1 minute ఫ్రెండ్స్. సో అలాగే ఈరోజు మీరు గమనించండి, ఎవరైతే చాలా మంది రియల్గా నేను చెప్తానండి, నా ఎంటైర్ 25 years లో ఇంత పాజిటివ్గా, ఇంత హ్యాపీగా, ఇంత నేను కాన్ఫిడెంట్గా ఇలాంటి వండర్ఫుల్ టీమ్ మీతో పని చేస్తుంది. నన్ను చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. రియలీ ఫెంటాస్టిక్, రియలీ హ్యాట్స్ అప్ టు ఆల్. ఎక్కడ కూడా ఈరోజు 6 నెలలు అన్నాం కదా, ఈ 6 నెలల క్రితం మనం స్టార్ట్ చేశాం, మనం ఒక డిజైన్ చేశాం. మీరు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మన కంపెనీ తరఫున ఒక జూమ్ మీటింగ్ నడుస్తుందండి, డైలీ నేషనల్ జూమ్ మీటింగ్ నడుస్తుంది. కరెక్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ. అక్కడ చెప్పేవారు ఎవరంటే, ఒక కంపెనీ ఒక ట్రైనర్ని దీన్ని తీసుకున్నారండి. సో ఆయనతో చూపిస్తున్నారు, రెగ్యులర్గా ఉంటుంది అక్కడ. కానీ మనం ఏ రోజైనా కూడా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ హైడ్ పర్సన్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఇక్కడ మనం అందరు కూడా సక్సెస్ఫుల్ లీడర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, అలాంటి వాళ్ళతో మనం స్టార్ట్ చేశాం. 6 నెలల్లో ఇంటూ 30 180 జూమ్ సెషన్స్ మనం డైలీ చేశామండి. 180 మంత్లీ 12 బిఓ ప్రెజెంటేషన్స్ మనం చేశాం. 12 hours 72, దాదాపు 180 + 70 250 సెషన్స్. ఎక్కడన్నా ఆగిందా? ఒక ఫెస్టివల్స్ తప్ప. సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిందనో, ప్రొడక్ట్ లేట్ అయిందనో ఎక్కడ ఆగలేదు. మన సిస్టమ్ మందంతే, మనం వెళ్తూనే ఉన్నాం. వీఆర్ మూవింగ్ అండి, అంతే. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, అలాంటి డెడికేషన్ టీం ఇక్కడ ఉంది మీతోటి, సపోర్టింగ్ టీం మీతో ఉంది, ఇలాంటి సమూహం మీతో ఉంది ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన ఒక సమూహంతో మనం వెళ్ళామంటే, మనం కలిశామంటే ఖచ్చితంగా ఆ పాజిటివ్, ఆ సక్సెస్ అనేది మనకు కూడా వస్తుంది. సక్సెస్ పీపుల్తో నడిస్తే చాలు. మనము దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను. కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ అవన్నీ వెళ్ళాను. నేను అక్కడ గమనించాను, కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారా, దేశం నలుమూల నుంచి వచ్చారా. విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇప్పుడు కూడా విపరీతమైన క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్, ఎంత క్రౌడ్ వస్తే ఉన్న రోడ్డు చిన్న రోడ్డు అయినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ముందుకు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అంటే ఆ సమూహంలో మనం ఉండాలి. కరెక్టా? వాళ్ళందరూ ఏ గోల్తో వచ్చింటారు, ఏ లక్ష్యంతో వచ్చింటారు? వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాశీలో వెళ్ళి కాశీ విశ్వనాథం దర్శనం చేసుకోవాలనే లక్ష్యంతో వచ్చింటారు. కరెక్టా? వాళ్ళు ఏవైనా పనైనా చేయని, కానీ అక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ క్షణంలో అక్కడికి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి. కరెక్ట్? సో మేము కూడా అలాగే వెళ్ళిన తర్వాత ఆ క్యూలో ఉన్నప్పుడు విపరీతమైన రద్దీ. అసలు వెనకలు ఎవరో తెలియదు, ముందర ఎవరో తెలియదు. నిలబడామంతే, ఆటోమేటిక్ వెళ్ళిపోయాం. మనకు ఆకలిస్తుందా, నీరసంగా ఉన్నామా, ఇంకేంటా, ఏమీ లేదు. అసలు కాలు సహకరించట్లేదా, కుంటితనం ఉందా, లేకుంటే ఇంకేమన్నా ఉందా, లోపం ఉందా, ఏమీ లేదు. తోసుకుంటూ వెళ్ళిపోయాం. అంతే, వెళ్ళిపోతానే దర్శనం దొరికింది స్వామి అన్న. జస్ట్ సెకండ్స్
కొన్ని సెకండ్స్ దర్శనం. అంటే మన లక్ష్యం ఏంది? దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనాని కోసం మనం ఏం చేసామంటే గంటలు 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 2 గంటలు 3 గంటలు క్యూలో వెళ్ళిపోయాం. పేషెన్స్ ఉందా లేదా? వచ్చేస్తే అవుతుందా లేదా? వెనక్కి వస్తే అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ లాక్ చేసేసాం మనం కూడా. సో ఇది ఎందుకు ఉదాహరణ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా గుడ్ పీపుల్ తోటి రెగ్యులర్ గా మనము టచ్ లో ఉంటే, టచ్ అంటే ఇక్కడ జూమ్ అండి, ఇక్కడ మనం ప్రూవ్ చేసి చూపించాం ఫ్రెండ్స్. ఇండియాలో ఎవరు చేయలేనిది మనం ప్రూవ్ చేశాం. ఈ 6 నెలల్లో ఇదే లైన్ ప్రసాద్, ఇదే 6 నెలల్లో కుడూరు శ్రీనివాస్, ఇదే మన షఫీ గారు, బాబా గారు, చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఒక సిస్టాన్ని ఫాలో అవుతున్నాం అంతే. సిస్టాన్ని ఫాలో అయినా కూడా ఈరోజు మన అచీవ్మెంట్స్ ఇండియాలో ఎంతమంది ఇండియా మొత్తం తిరిగి వచ్చినా కూడా లేని సక్సెస్ మనలోకి వస్తుంది. నిజమా? అవుతున్నారా? ఎంతమంది అవుతున్నారు చూస్తుంటే హ్యాపీ. ఆల్రెడీ ప్రూవన్. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళు అయినప్పుడు, ఇదే నాయన సుధాకర్ తెలంగాణలో సిల్వర్ అయినప్పుడు, ఇదే మీరావాలి గారు ఆంధ్ర నుంచి సిల్వర్ అయినప్పుడు, మొన్న వచ్చారు నవంబర్లో వచ్చిన వ్యక్తి ఈరోజు సిల్వర్. మరి ఆయనకి ఎందుకు అయింది, మనకి ఎందుకు కాలేదు ఫ్రెండ్స్? ఎంతో మంది 5 స్టార్స్. నేను కర్ణాటక మీటింగ్కి వెళ్ళాను. వండర్ఫుల్. అసలు అక్కడ కూడా వాళ్ళ టెస్ట్ మోడల్స్ చెప్తుంటే, వాళ్ళన్నీ ఇక్కడికి వచ్చి చెప్పలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఎంత అద్భుతమైన టెస్ట్ మోడల్స్ ఉన్నాయి, ఎంతమంది అద్భుతమైన లీడర్స్ అక్కడ కూడా తయారయ్యారు. తమిళనాడులో తయారవుతున్నారు, కేరళలో అవుతున్నారు, నార్త్ లో అవుతున్నారు. బట్ ఎక్కడా లేని సిస్టమ్ మన దగ్గర ఉంది. దట్ ఈస్ టీమ్ లైన్ సిస్టమ్. దట్ ఈస్ టీమ్ లైన్ సిస్టమ్. అటు నమ్మకంతో రండి, కలిసి జర్నీ చేద్దాం, కలిసి జర్నీ చేద్దాం. ఏవి చూడకండి, ఏ డిస్ట్రాక్షన్స్ మేము తాకూడదు, అసలు ఏవి ఆలోచించకండి. ఇక్కడ ఓన్లీ సక్సెస్ ని చూడండి. ముందుకు వెళ్తున్నాం. మనతో పాటు ఈ రోజు నేను గోల్డ్, నేను ఒక్కడే ఉన్నానా? గోల్డ్ నేను ఒక్కడే ఉన్నానా ఫ్రెండ్స్? మొన్న నేను రూబీ, ఈరోజు రూబీకి ఆల్రెడీ మన కాదర్ గారు వచ్చేసారా, కుడూరు శ్రీనివాస్ గారు వాళ్ళు ఇద్దరు ఉన్నారా? కొద్ది రోజుల్లో మన కుడూరు శ్రీనివాస్ గారు నా ర్యాంక్ అంటే గోల్డ్ ర్యాంక్ ఆయన కూడా వచ్చి కూర్చుంటారు. ఎవరైనా ఆపడానికి అవుతుందా? లేదు. ఇది అందరికీ సాధ్యమేనా? అందరికీ సాధ్యమే. మీ అందరికి కూడా సాధ్యమే. కాబట్టి అలాంటి సిస్టంలో మనం ఉందాం. అలాగే ఫైనల్ గా నేను మన కీ లీడర్స్ లో చూపించాను, మీతో కూడా నేను మాట్లాడాలనుకున్నాను మన ప్రొడక్ట్ గురించి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ ప్రొడక్ట్ అలాగ పనిచేస్తుందా? ఎందుకు ఇది పనిచేస్తుంది అంటే దీంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఎవరైనా చెప్పేటివి ఉచిత సలహాలు, ఉచితంగా చెప్తారు మీకు. స్టెరాయిడ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎన్నో వింటుంటాం మనం ఫ్రెండ్స్. అందరికీ మనందరి తరపున, మీ అందరి తరపున నేను ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఈ ప్రొడక్ట్ లో స్టెరాయిడ్ ఉందని నిరూపించిన, ఈ ప్రొడక్ట్ లో కెమికల్స్ ఉందన్నా, ఈ ప్రొడక్ట్ లో టాక్సిన్స్ ఉన్నాయన్నా, ఈ ప్రొడక్ట్ లో మెటల్స్ ఉన్నాయన్నా కూడా, ఏమన్నా మెటల్స్ ఉన్నాయా, హానికరాలు ఉన్నాయంటే కూడా మీరు ప్రూవ్ చేయండి. అంత న్యాచురల్ ప్రొడక్ట్ ఇది మంది. కాబట్టి దీనికి మన టీం నుంచినే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు షేర్ చేస్తారు. ల్యాబ్ రిపోర్ట్ మన కుడూరు శ్రీనివాస్ గారు ఒకసారి షేర్ చేస్తారా? మన గుర్రాజు గారు ఉన్నా కూడా పర్లేదు. ఒక్కసారి ల్యాబ్ రిపోర్ట్ చూడండి. ఒక్కసారి చూసారా ఫ్రెండ్స్? సరే, ఇంకొద్దిగా దాంట్లో మెటల్స్ ఏది కూడా, మెటల్స్ హెవీ మెటల్స్ కానీ హానికరాలు కానీ ఏమీ లేదని వచ్చిన రిపోర్ట్ అండి. ఇది ల్యాబ్ రిపోర్ట్ 2 టైమ్స్ చేశారు. మీరు పక్కా కూడా చూసుకోవచ్చండి. మన పారామీటర్స్ అన్ని కూడా పక్కాగా ఉండాలి. సో అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇది అన్ని మన లీడర్స్ దగ్గర ఉంది, రీసెంట్గా వచ్చిన రిపోర్ట్. అలాగే మీకు ఒక ఫెంటాస్టిక్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన కంపెనీ ఇండియా లాంచింగ్ ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం. సో దానికి సంబంధించిన మనకు ఒక సర్టిఫికేట్ వచ్చిందండి, ROC. ఎక్కడి నుంచి?
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి వచ్చిందండి, ఎంసీఏ నుంచి. ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకు షో చేస్తున్నారు. సార్ కొద్దిగా షో చేయండి సార్ దాన్ని. సర్టిఫికేట్ ఆర్ఓసి కాపీ. చూపించారా కొద్దిగా? ఎస్, దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ అండి, ఎంసీఐ నుంచి వచ్చింది మనకు. సో ఎవ్రీథింగ్ మనకు అన్ని కూడా మొత్తం రెడీగా ఉన్నాం. మనం త్వరలో మనము లాంచ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. త్వరలో మనం ఇండియా లాంచ్ చేసుకోబోతున్నాం. సో బీ రెడీ. ఇలాంటి అవకాశం ఈ రోజు మనం అందరూ కూడా ప్రీ లాంచ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ప్రీ లాంచ్ పీరియడ్ లోనే ఇన్ని అద్భుతాలు వచ్చింది మనకు. ప్రీ లాంచ్ లో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రానరీ పీపుల్. మీరు ఫ్యూచర్ లో మీరు అందరూ కూడా ప్రీ లాంచ్ ఈ పీరియడ్ లో ఏదైతే మీరు ఫేస్ చేశారో, చిన్నవి ఏమైనా ఉన్నా ఫేస్ చేసినా కూడా మీ పేషెన్స్ తోటి మీరు ఉంటే అద్భుతాలు మీరు సృష్టించబోతున్నారు, అద్భుతాలు మీరు చూపించబోతున్నారు. యు ఆర్ ద 100% రోల్ మోడల్. మీరు కూడా మిమ్మల్ని కూడా తీసుకోబోతున్నారు. ఎంతో మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్. మనం అందరూ కూడా ఇక్కడ, నేను చెప్పారు ఎవరో సార్, నేను కన్నా మీటింగ్ లో చెప్పారు, ఇది నాకు ఇది ప్రొడక్ట్, ఇది మెడిసిన్ కాదు అంటే, ఇది ఏదో నేను ప్రమోట్ చేయడం కాదు, ఇది ఒక అద్భుతం, ఇది అంతే, ఇది ఒక మిరాకిల్ అంతే, నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాను అంతే, ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్నాం అంతే, ఎంతో మంది డిజార్డర్స్, ఎంతో మంది డిసీజ్డ్ పీపుల్ కి మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అలాంటి ప్రాజెక్ట్ లోనే ఉన్నాను. ఆయన ఒక అఫీషియల్, ఒక ఎస్పీ రిటైర్డ్ ర్యాంక్ పర్సన్ చెప్తున్నారండి ఆ మాట. దిస్ ప్రొడక్ట్ ఫర్ ఆల్, ఎవరికి అంటే ప్రతి మనిషికి. అలాంటి ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం. ఇలాంటి ప్రాజెక్ట్ లో మనం ఉంది అన్నప్పుడు ఈ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఉంటారు, వెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం. బీ కాన్ఫిడెంట్ గా మనం ఉందాం, ఓకేనా? సో మనకి అనుక్షణం మన సపోర్టెడ్ టీం ఇక్కడ ఉంది. అందరు సపోర్టింగ్ తోటి మనం డెఫినెట్ గా నంబర్ 1 కాబోతున్నాం. బీ పేషెంట్, బీ రెడీ, గెట్ రెడీ అండి. So thank you one and all. Thank you very much. And over to Mr. Srinivas. Please conclude the session, sir. Thank you. Yes, sir. It's extraordinary. Mind blowing and amazing. ఎన్ని చెప్పినా తక్కువేంటి. ఎందుకంటే లైన్ సార్ వస్తున్నారు అంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది మనకు కళ్ళకు కట్టినట్టు, మనకు ప్రతి ఒక్కరిని కూడా మేలు కొలిపేటట్టు ఆయన యొక్క మెసేజ్ ఉంటుంది. సో అటువంటి మెసేజ్ డెలివర్ చేసినటువంటి మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. టేక్ అబౌవ్. వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ సెషన్ టుడే వీ హ్యావ్. అండ్ డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ గమనించినట్లయితే ఈరోజు లయన్స్ టీం ఒక్కటే ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తా ఉంది, ఎందుకు ఈరోజు ఈ యొక్క టీం మాత్రమే మిగిలిన అన్ని టీమ్స్ని క్రాస్ చేసుకుని ఎందుకు వెళ్తా ఉంది అంటే, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా డిఫికల్ట్. ఎవరైనా సరే ఐఏఎస్ నేను కలెక్టర్ అయ్యాను, లేదా నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానంటే అది ఎంత పెద్ద హార్డ్ వర్కో, ఎంత పెద్ద కష్టమో మనందరికి తెలిసిందే. కానీ మీకు సూపర్ 30 అని ఒకటి ఉంటుంది. అంటే ఆనంద్ గారు ఆయన ఒక 30 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ 30 మెంబర్స్ని కూడా కంపల్సరీ సివిల్స్లో కంప్లీట్ చేశారు. అది ఐపీఎస్ కావచ్చు, ఏదైనా సరే మనకు ఫారెన్ సర్వీసెస్లో కావచ్చు, ఏదో ఒక దాంట్లో మాత్రం డెఫినెట్లీ ఆయన యొక్క మార్క్, ఆయన యొక్క స్టూడెంట్ కంపల్సరీ ఆ యొక్క ర్యాంక్ ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది. ఇది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆనంద్ గారి దగ్గర వెళ్ళారు అంటే వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక సివిల్ సర్వెంట్గా బయట వస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. సో అలాగే ఎందుకు అలా సాధ్యమవుతుందంటే ఆయన తీసుకునేటువంటి వాళ్ళకి కేరింగ్ కావచ్చు, వాళ్ళకి ఎలా స్టడీ చేస్తే, ఎలా వాళ్ళని ప్రాపర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు అవుతారు, ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన. సో అందువల్ల అది పాసిబుల్. అలాగే ఒక నెట్వర్క్లో ఒక పవర్ఫుల్ గురువు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్ఎల్ఎన్ ప్రసాద్ సార్, లైన్ ప్రసాద్ సార్ అండి. ఇది అబ్జల్యూట్లీ 1000% రైట్ అండి. అందుకే ఎవరైనా సరే వెయిట్ చేస్తారు కాదు, ఫైట్ చేస్తారు. సార్ మేము మీ టీంలో ఉండాలి, ఎలాగైనా సరే మేము రావాలి, ఎందుకంటే లైన్ సార్ దగ్గర మేము సైన్అప్ అయితే చాలు, ఆయన టీంలో మేము ఉంటే చాలు, కంపల్సరీ అద్భుతమైన విజయాలు తీసుకుంటాము అనే నమ్మకం అండి. అది ప్రూవ్ చేస్తున్నారు. అది ఊరికే చెప్పడం కాదు, అది ప్రూవెన్. ఎందుకంటే ఆయన మన పైన తీసుకునేటువంటి కేర్ అటువంటి ఉంటుంది. సార్ తోటి మా జర్నీ ఎంత హ్యాపీ అంటే, ఎస్ లైన్ సార్ టీంలో ఎంటర్ అయిపోయినాం, ఎస్ సార్ ఏం చెప్తారో దాన్ని ఫాలో అవుదాం, ఆయన ఏ సిస్టమ్ అయితే చెప్తారో దాన్నే చేద్దాం,
మేము దీనికి ఒక ఎగ్జాంపుల్, మేము డైలీ ఈవినింగ్ సెషన్ జూమ్ పెడదామంటే వద్దు అట్లాంటి చేయొద్దు, నేను చెప్పినట్టే చేయండి అంటే ఆయనకు తెలుసు ఎప్పుడు జూమ్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎప్పుడు ఈ యొక్క జూమ్ కెపాసిటీ పెంచాలి. ఇలా ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ అండి. ఆ ప్లానింగ్ తోనే ఈరోజు అందరం కూడా అద్భుతమైన విజయాల్ని అందుకుంటున్నాం. డెఫినెట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు 100% మిస్టర్ లైన్ సార్. ఎందుకంటే ఆయన డిజైన్ ఎట్లా ఉంటుంది, ఆ లీడర్షిప్ అలా ఉంటుంది. అలాగే ఎక్కడా కూడా కల్మషం లేకుండా ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి అనే ఒక తపనతోటి వెళ్తుంటారు. కాబట్టి వీఆర్ ఆల్ సక్సెడ్ అండి, అందరూ. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు ఉండే ఎటువంటి సిస్టంలో తెలిసిన లైన్స్ సిస్టంలో, ఆ సిస్టమ్ ఏంటో తెలిసిన వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని మన యొక్క లైన్స్ సిస్టంలో జరిగేటువంటి ప్రతిదాన్ని ఫాలో అవుతూ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళితే, ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వినటం కాదు. సార్ ఇందాక చెప్పినట్టు ఒక చెట్టును మనం నాటాం, ఆ చెట్టును మనం నాటినప్పుడు దానికి తగ్గ అవన్నీ కూడా ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించేటువంటి కెపాసిటీ కూడా ఆ చెట్టుకు ఉండాలి. అవునా కదా? దానికి ఎరువు పోసాం, దాంతో వాటర్ పోసాము, కానీ దాని బలవర్ధకమైన స్వీడ్ కాకుండా దాన్ని సరిగ్గా దీన్ని అబ్జర్వ్ చేయలేకుండా పోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది. ఎంత ఉంటాయి కదా, డొల్ల విత్తనాలు ఉంటాయి కదా, కొన్ని బలవర్ధకమైన విత్తనాలు ఉంటాయి, కొన్ని డొల్ల విత్తనాలు ఉంటాయి. అది కూడా ఊరికి ఒక చిన్న మొక్క అట్లా లేస్తుంది అంతే, కానీ దానికి ఏం చేసినా అది పైకి రాలేదు, ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. మీరు కూడా అంతే, అలా అబ్జర్వ్ చేసుకోలేకపోతే మనమైన ఎవరైనా కానీ సార్ చెప్పిన దాన్ని అబ్జర్వ్ చేసుకుని లైన్ సిస్టమ్ అంటే ఎంటైర్ లైన్స్ టీమ్ చెప్పేటువంటి సిస్టమ్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, దాన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతే ఆ చెట్టు కూడా ఎదగలేదు. సో మీరు కూడా అంతే, మనం కూడా అంతే. మేమేంటంటే సార్ ఏం చెప్తారు దాన్ని ఫాలో అవటం అంతే బ్లైండ్గా. సో మీకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరుండేది ఒక బెస్ట్ సపోర్టింగ్ సిస్టంలో, బెస్ట్ ప్లాన్లో. నాకు తెలిసి ఇటువంటి ప్రాజెక్టే ఇంత మీదట రాదు అనేటువంటి ఫుల్ కాన్ఫిడెంట్ని మాకు ఈ యొక్క ప్రోడక్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ సార్ అన్నారు చూడండి, ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నాం మనం. ఇందులో 1% కూడా డౌట్ లేదు సార్. ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నాం. చాలా చెప్తారు కదా, డాక్టర్ ప్రొఫెషన్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ అని. అన్ఫార్చునేట్లీ అది వేరే లెవెల్కి దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఎందుకంటే ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. సో అటువంటి గొప్ప సర్వీస్లో మనం ఉంటున్నాం. దాంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా సంపాదించగలుగుతున్నాం. అంటే ఒక మహా అద్భుతమైనటువంటి యూనివర్స్ మనకి అందించినటువంటి గొప్ప ప్రాజెక్టే మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్. అటువంటి న్యూ యంగ్ ప్రాజెక్ట్లో దాన్ని సరిగా డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి కంపల్సరీ అవసరం. ఆ డ్రైవింగ్ సరిగా లేదు అంటే మాత్రం ఎంత గొప్ప వెహికల్ అయినా సరే ఆ డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ప్రాపర్గా డ్రైవ్ చేయలేకపోతే అది కూడా వేస్టే. దానికి యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేకపోతే స్క్రాచెస్ పడవచ్చు, లేదంటే అది త్వరగా బోర్కు వచ్చేయచ్చు, ఏమైనా అయిపోవచ్చు. దాన్ని సరిగ్గా నడపగలిగేటువంటి డ్రైవింగ్ యొక్క వ్యక్తి ఎవరైతే పవర్ఫుల్గా ఉంటారో అది అబ్సల్యూట్లీ ది బెస్ట్గా దాన్ని మనం గమ్యానికి తీసుకెళ్ళచ్చు. సో అటువంటి వ్యక్తితోటి మనం నడుస్తున్నాం, అటువంటి లైన్ ప్రసాద్ సార్ తోటి నడుస్తున్నాం, ఆయన యొక్క సిస్టంలో నడుస్తున్నాం, ఆయన ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ఆ వెహికల్ నడిపేటువంటి డ్రైవింగ్ కెపాసిటీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సార్ మన లైన్ సార్. కాబట్టి మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఎస్ సార్ మీరు ఏం చెప్తుంది మేము చేస్తాం, ప్రాపర్గా మేము కూడా సక్సెస్ అవుతాం అనేసి డిసైడ్ అయ్యేసి స్టార్ట్ చేయండి. 100కి 200% మీరు కూడా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ఆ క్రౌన్ అంబాసిడర్ వరకు కూడా, అంటే 15 లెవెల్స్ కూడా మనం అందరం కూడా క్రాస్ చేయించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవుతాం. ఓకేనా? సో సార్ జస్ట్ ఫాలో అవుదాం. మేము అదంతకు మించి ఏం చేయం. నో మోర్ క్వశ్చన్స్. ఏదన్నా మాకు అనిపిస్తే అడుగుతాం, సార్ ఏంటి ఇది దేనికి చెప్పారు మాకు అర్థం కాలేదు, ఆయన దాని క్లారిటీ ఇస్తారు, ఎస్ ఇందుకోసం మనం ఇలా చేద్దాం, ఓకే రైట్, అంతే. అంతకు మించి ఒక్కటి కూడా దాన్ని మేము దాటేది ఉండదు. అంత ప్రాపర్గా వెళ్తున్నాం. కాబట్టి సార్ ఇప్పుడు గోల్డ్ అయితే వెంటనే మేము గోల్డ్ అవుతున్నాం. ఎందుకు? సార్ చెప్పింది ఆయన ఫాలో అయిపోతున్నాం అంతే. మేము అలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫాలో అవుతున్నాం. మీరు కూడా అదొక్కటి చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, సిస్టమ్ని ఫాలో అవుతారండి. అబ్సల్యూట్లీ విత్ ఇన్ 2-3 monthsలోనే మీ యొక్క కెరీర్ స్ట్రక్చర్ అంతా కూడా మారిపోతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నిజంగా ఒక అద్భుతమైనటువంటి కంపెనీతో పాటు ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మీరు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.